కానీ ట్రాక్టర్ కానీ టీవీలర్ కానీ నేను పెట్రోల్ చూస్తే తప్పించి నేను కానీ చూడకుంటే గన్ని పైకి లేపితేనే పెట్రోల్ పోతుంది. కిందకుండే మాత్రమే వాళ్ళు ఏం చేస్తారేమో పెట్రోల్ పడేలేదు. 2 సార్లు పోయేసి ఎక్కడైనా వచ్చి పెట్రోల్ అయితే తోసుకొని మళ్ళీ రెడీ అయితే మాకు సంబంధం లేదు అంటారు. మేము మిస్టేక్ అయింది అంటారు కానీ డబ్బులు వెంటనే ఏదో పెట్రోల్ పడేలేదు సార్. 5-6 సార్లు జరిగింది. ఎప్పుడన్నా కానీ మాకు డబ్బులు వాపసు ఇవ్వడం లేదు. పెట్రోల్ ఎప్పుడన్నా మేము చూస్తే మాత్రమో పైకి లేపినప్పుడు వస్తుంది పెట్రోల్. కింద లోపల పెట్టుకోమంటే పెట్రోల్ పడేలేదు. డీజిల్ అంటే పెట్రోల్ అంటే మొబైల్ పాటి నుంచి దోసుకొని వచ్చి పెట్రోల్ మళ్ళా సూపర్ పెట్రోల్ ఉన్నాయి సార్. అదే అవ్వకపోతే 1 లీటర్ వచ్చేది, లీటర్ కూడా వచ్చేలేదు. ఇంతే వచ్చేది పెట్రోల్. పవర్ పెట్రోల్ ఉంటుంది కరెక్ట్గా 20 కిలోమీటర్లు కూడా వచ్చేలేదు. దాంట్లో బట్టి దీంట్లో బట్టి ఎక్స్ట్రా పవర్ అంటారు. 100 తీస్తారు. 1/4 లీటర్ కూడా వచ్చేలేదు. కానీ లీటర్ మాత్రం లెక్క వచ్చేస్తుంది వాళ్ళకి. అది 117-118 రూపాయలు లీటర్. 17 రూపాయలు తీసుకుంటారు. కానీ 1/4 లీటర్ కూడా రాదు దాంట్లో. 15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు పోయింది. చాలా స్కామ్ గా ఉంది. పెట్రోల్ అంటే మేము కూలీ నెల చేసి పక్కలో ఈ మాదిరి మోసం చేస్తున్నారు. పెట్రోల్ ప్రతి ఒక్కరికి మోసం చేస్తున్నారు వీళ్ళు. దీనికి గురించి న్యాయం చేయండి అన్న. ఊరు శివనాయనపల్లి గుడికాటికి 150 రూపాయలు పెట్రోల్ పట్టుపోయిందా. పెట్రోల్ చూస్తే ఆటికి అయిపోయింది. ఇక్కడ గుడికాటికి ఇక్కడ గుడి నలమూడెం గుడెం అనేసి ఆడిపోతే 150 రూపాయలు పెట్రోల్ పట్టుకొని పోతే ఆడ అయిపోయింది. మళ్ళీ ఆడ వాళ్ళు చీతుకొని వస్తే మళ్ళీ 10-15 బండ్లు ఉండే. మళ్ళీ ఎత్తుకొచ్చి పెడితే వాళ్ళ బండ్లు ముందరనే పెడుతుంది. బండ్లు యారు నువ్వు పెట్రోల్ బండి తింటే నువ్వు అరుస్తా ఉంటే కూడా ఎల్లుడిస్తే రా పడతాడు. అప్పుడు పడతాడు.